ఏ ప్రవక్త అయినా తన స్వదేశమున గౌరవింపబడడు. సర్వసాధారణంగా నేను బోధిస్తూ ఉన్నప్పుడు వ్యభిచారము చేయకూడదు అనేటువంటి మాట ఉన్నప్పుడు, దొంగతనము చేయకూడదు, ఒకే దేవుడిని విశ్వసించాలి, ఒకే దేవుడిని మీరు ఆరాధించాలి, మనకి ఆయన తప్పితే వేరొక దేవుడు లేడు అనేటువంటి మాట బోధకులైనటువంటి మేము చెప్పడానికి భయపడతాం. ఎందుకంటే ఆ బోధకుడు నన్ను బట్టే ఆ మాటను తీశాడు, చెప్పాడు అని బాధపడతాడేమో అనే ఆలోచనతో, అనే పిరికితనముతో మేము చెప్పడానికి భయపడతాం. యేసు ప్రభు గారు మనకి తండ్రి ఒక్కడే, ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి, ఆయన మాత్రమే మనం స్తుతించాలి అని నిశ్చయముగా చెప్పేసేవాడు. ఈరోజు అటువంటి మాట మాలాంటి బోధకులు విశ్వాసులకు చెప్పాలి అంటే, విశ్వాసులు ఒకే దేవుని పైన ఆధారపడేటువంటి వారు ఉన్నారా? రకరకాల మనస్తత్వములు, రకరకాల ఆలోచనలు, రకరకాలైనటువంటి విధి విధానములు. ఏ దేవుడైతే ఏముంది, అందరూ దేవుళ్ళే కదా అనేటువంటి సమాజములో మనం బ్రతుకుతూ ఉన్నాము. యేసు ప్రభు గారికి అటువంటి భయాలు లేవు. ఈ రోజున బోధించాలంటే మాకు భయాలు వేస్తున్నాయి. ఎందుకు భయపడుతూ ఉన్నామంటే, విశ్వాసులు బాధపడకూడదు, విశ్వాసులు కలత చెందకూడదు. దేవుడు వాక్యములో మనల్ని గర్తిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి చెడు గుణములను, చెడు అలవాటులను, దుష్టపు స్వభావమును మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతేగాని బోధించేవాడు మావాడు, మాకు తెలిసినటువంటి వాడు, ఎక్కడే పుట్టినటువంటి వాడు, ఎక్కడే పెరిగినటువంటి వాడు, వాడి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా మాకు తెలిసినటువంటిదే కాబట్టి చెప్పొచ్చాడులే, వాడినే వినాలా, ఆమెనే వినాలా, వారిని అంగీకరించాలా, అది దేవుని వాక్యమేనా అనేటువంటి ప్రశ్నలను అక్కడ ప్రజలేసినట్లుగా మనము కూడా బోధకులకు వెయ్యకూడదు. వేయకూడదు. ఎందుకంటే సువార్త ప్రకటింపబడాలి. ఏం ప్రకటింపబడాలండి? సువార్త ప్రకటింపబడాలి. రోమిలికి రాసినటువంటి లేఖ 10వ అధ్యాయం 15వ వచనం చూడండి అమ్మా, అక్కడ చక్కటి మాట ఉంటుంది. బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లా బోధింపబడుతుంది? లేఖనము చెబుతున్నట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. సహోదరి సహోదరులారా, నేను ఒక మాట అడుగుతానండి. ఈ రోజున క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులు, దైవ ప్రజలు దేవుని మందిరమునకు వెళ్ళడం అలవాటుగా మార్చుకొనుటకు బదులుగా ప్రతిరోజు ఉదయాన్నే టీవీ పెట్టుకుని దేవుని సువార్తను వింటే సరిపోతుందనే అలవాటును కలిగి ఉన్నారు. అయితే దేవుని సువార్తను వినడం తప్పని నేను చెప్పను, కానీ ఆ దేవుని సువార్తను బోధించేటువంటి ఏ హైదరాబాదు పాస్టరో, ఏ వైజాగ్ పాస్టరో, ఏ కడప పాస్టరో, లేదా ఏ చెన్నై పాస్టరో, అమ్మా నువ్వు వ్యభిచారం చేయడము తప్పు, నువ్వు వ్యభిచారంలో ఉండకు అన్నాడు అనుకో. బాబు నీవు దొంగతనం చేయకు, దొంగతనం చేయడము తప్పు అని అన్నాడు అనుకో. అమ్మా నీవు యేసు ప్రభుని కాదని నీ ఇష్టానుసారమైనటువంటి పూజలు చేయకు అని అన్నాడు అనుకో. వీడెక్కడి పాస్టర్ అని చెప్పి ఆ టీవీని ఆపేస్తారా, లేదా ఛానల్ మార్చేస్తారా? అతను ఎక్కడో ఉండి బోధిస్తున్నాడు నాకా అంటే మనం వాక్యం వినం, అది నీకే. ఆ పాపం చేస్తున్నటువంటి వారికే ఆ వాక్యము. కానీ మనం నిందించలేం, మనం అడగలేం. గట్టిగా మనకు కోపం వస్తే చేతిలో ఉన్నటువంటి ఏ రాడో తీసుకుని టీవీ పైన పగలగొట్టేయాలి. పగలగొట్టగలరా? క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాటలు మనల్ని గాయపరుస్తున్నప్పుడు, మన హృదయాన్ని తాకుతున్నప్పుడు మనం మారాలి, మలచబడాలి, కడగబడాలి. ఆయన వాక్యానుసారంగా మన యొక్క జీవితమును సిద్ధపరుచుకోవాలి. అంతేగాని దేవుని వాక్యము మనల్ని గాయపరుస్తుందని, మన హృదయమును చీల్చుకుని పోతుందని బోధకులను తిట్టుకున్నంత మాత్రాన, వాక్యం బోధించేటువంటి వారిని దూషించినంత మాత్రాన నీకు శాపమే గాని నీవు ఏ అనుగ్రహములకు పాత్రులు కాలేరు అనే సత్యమును క్రైస్తవ బిడ్డలు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు ఏమంటూ ఉన్నాడు? బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లా బోధింపబడుతుంది? మీకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యములు తెలియాలి అంటే మాలాంటి బోధకులు ఉండాలి, మేము పంపబడాలి.
మేము యథార్థతలను ప్రకటించాలి. దాచేవారిగా, మిమ్మల్ని దోచుకునేటువంటి వారిగా మేము నడుచుకోకూడదు. లేఖనములు చెబుతున్నట్లుగా సువార్తను ప్రకటించేటువంటి వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనటువంటివి. కాబట్టి పౌలు గారు చెప్తూ ఉన్నట్లుగా బ్రతకడము క్రీస్తు కొరకు, క్రీస్తు కొరకు మరణించడము నాకు లాభకరణము. సువార్త సేవ చేయడము, దేవుని మాటలను ప్రకటించడము, విశ్వాసులను దేవుని మార్గంలో నడిపించడము దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. దాని కొరకు మేము ఎన్ని నిందలు పడడానికైనా, ఎన్ని అవమానములను పొందడానికైనా, ఎంత గాయపరచబడినా అది ఆయన కొరకు అని మేము ముందుకు సాగుతూనే ఉండాలి. అది అనుకూల సమయమైనా ప్రతికూల సమయమైనా దేవుడు మాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, ఆయన ఆత్మ వరములను పొందుకున్నటువంటి మేము, ఆయన ఆత్మ శక్తిని పొందుకున్నటువంటి మేము పరిశుద్ధ గ్రంథ యథార్థ సత్యవంతమైనటువంటి బోధనలను విశ్వాసులకు ప్రకటిస్తూనే ఉండాలి. ఈ ప్రకటింపబడేటువంటి క్రమములోనే మా పైన కూడా అనేకమైనటువంటి నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ కూడా ఎదుర్కొని నిలబడగలగాలి. పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వచనమును చదివినప్పుడు ఆ వచనము నీ కొరకే అని నీకు అనిపిస్తే, ఆ వచనం నిన్ను గాయపరిస్తే, నిన్ను బాధిస్తే ఏమి చేయాలి? ఆ వచనమును బట్టి నేను అలా ప్రవర్తించకూడదు, నేను మారాలి అని మారు మనస్సును కలిగించుకోవాలి కానీ ఆ దేవుని వాక్యం అలా వచ్చిన్నదని చెప్పి బాధకుల పైన, ఇతరుల పైన నీవు నిందాగర్వమైనటువంటి మాటలను మాట్లాడకూడదు. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించుదును గాక. ఆమేన్.